వెల్కమ్ టు యోయో టీవీ 2023 ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ పరిస్థితి దారుణంగా మారింది. ప్రజలు ఆగ్రహిస్తే ఎలా ఉంటుందో బీఆర్ఎస్ పార్టీని చూసిన వారికి అర్థమవుతోంది. ఒక్క ఓటమితో పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత వరుసగా 2 పర్యాయాలు అధికారంలో ఉన్న ఆ పార్టీ గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లకు పరిమితమై ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. అయితే కాలక్రమేణా ఆ సంతోషం కూడా లేకుండా పోతోందని అంటున్నారు. అయితే కాంగ్రెస్ గెలుపు తర్వాత రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేశారనే చర్చ తెరపైకి వచ్చింది. దాన్ని నిజం చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్ కండువాలు కప్పుకోవడం మొదలుపెట్టారు. ఇటీవల ఒకేసారి 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరిపోయారు. త్వరలో మరో 6 ఎమ్మెల్యేలు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీతో దోస్తీకి బీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసిందనే మాటలు వినిపిస్తుండగా ఈ మేరకు కేటీఆర్, హరీష్లు హస్తినలో అదే పనిలో ఉన్నారని చెప్తున్నారు. అయితే ఈ కలయికకు దక్షిణాదిలోని బీజేపీ కీలక నేతలు అడ్డు తగులుతున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ దోస్తీ కుదరకపోతే మాజీ మంత్రి హరీష్ రావు తన దారి తాను చూసుకునేందుకు సిద్ధమవుతున్నారని చర్చ తెరపైకి వచ్చింది. పార్టీ మారాలని చూస్తున్నారని, అందులోనే హరీష్ బిజీగా ఉన్నారని సమాచారం. ఇందులో భాగంగానే హస్తినలో కాషాయ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో బలంగా వినిపిస్తోంది. ఈ సమయంలో బీజేపీలో హరీష్ చేరికపై తెలంగాణలో ఆ పార్టీ కీలక నేత ఈటల రాజేందర్ స్పందించారు. ఇందులో భాగంగా బీజేపీలో చేరే విషయంపై హరీష్ ఆలోచన చేస్తుండవచ్చని, ఈ మేరకు అవకాశాలున్నాయని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చని, అయితే ఈ విషయంపై ఇప్పుడున్న పరిస్థితుల్లో తానేమీ కామెంట్ చేయలేనని ఈటల అన్నారు. దీంతో హరీష్ రావు బీజేపీ చేరిక అంశంపై సగం క్లారిటీ వచ్చినట్లే అని విశ్లేషకులు అంటున్నారు. ఈ చేరిక అంశం ఎంతవరకు నిజమనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.